కంచిలోని పట్టు చీరలు వీవస్త్రాలకే అమ్మపడును. మంగళగౌరి గ్రాండియర్ కంచికి దారి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 హైదరాబాద్. రోడ్ల మీద తిరుగుతున్నాడు ఏ సాయి. ఆ అబ్బాయి అనిత ఓ అనిత సాంగ్ పాడాడు తెలిసి అప్పుడులో. అవునన్నా, అప్పుడు చనిపోయింది కూడా అన్నారు. చనిపోయింది అన్నారు కదా అప్పుడు. అవునవును, చంపేశారు చనిపోయింది అని చెప్పారు. ఆ అబ్బాయి ఉన్నాడు కదా. అవునన్నా, సేమ్ అలానే ఉన్నాడు. ఒకసారి వెళ్ళి చూద్దామన్నా. ఆ అబ్బాయి కాదా, ఒకసారి ఆగు. సరే అన్న. అనిత ఓ అనిత సాంగ్ వచ్చి కూడా ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాలు అయిపోయిందా. అవునన్నా, 15-20 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. యాక్చువల్గా ఒక షూట్కి వెళ్తున్నాను నేను అన్నపూర్ణ స్టూడియోలో. సో ఆన్ ద వేలో రోడ్లో కనిపించాడు. అసలు ఆ అబ్బాయి కాదా అని డౌట్గా ఉంది నాకు కూడా. ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం అతనా కాదా అనేది. యాక్చువల్గా తను చనిపోయాడు అన్నారు. అంటే చూస్తుంటే సేమ్ హెయిర్ స్టైల్ ఆ ఫేస్ నాకు అర్థం అవుతుంది. చిన్నది అయినది. పిలుద్దామా అన్న? ఏం పేరు తన పేరు గుర్తుందేమో నీకు? లేదన్నా, అనిత ఓ అనిత. భయ్యా ఇట్రా ఒకసారి. మీరు అనిత ఓ అనిత సాంగ్ పాడారు. ఏం పేరు నీ పేరు? నాగరాజ్ కదా. తెలుసు అన్న, అది సుమన్ టీవీ యాంకర్ రోషన్. అన్న. చూస్తుంటావా నవి? చాలా చూసానన్న. ఓకే, నువ్వు చచ్చిపోయావు అన్నారు అప్పుడులో. అవునన్న, పాట రాసిన అబ్బాయి చనిపోయాలని కొంతమంది, అమ్మాయి చనిపోయాలని కొంతమంది, చాలా రూమర్స్ వచ్చినాయి అన్నప్పుడు. అవునా? ఒక్క నిమిషం ఆ కారు పక్క ఆపుతాను. ఎలా ఉన్నావు? బాగున్నా. ఒకసారి ఫస్ట్ సాంగ్ పాడు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ అనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమ. నేను కాలేజ్ డేస్ లో బాగా వినేవాళ్ళం ఈ సాంగ్ ని. థ్యాంక్ యూ అన్న. మీ ఇంటర్వ్యూస్ కూడా నేను చాలా చూసింది అన్న. అయితే అనుకోకుండా ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ వాళ్ళకు ఒక పాటను పెట్టడానికి వచ్చిందన్న. మీరు నన్ను గుర్తు పట్టి పిలవడం, హెయిర్ స్టైల్ నాకు బాగా గుర్తుంది. అవునా? 15 సంవత్సరాలు అయిపోయింది ఈ పాట వచ్చి. 15 సంవత్సరాలు అవుతుందన్న. ఓకే, అయితే అనిత పార్ట్ 2 చేస్తున్నామన్న మై ఫస్ట్ షో యూట్యూబ్ ఛానల్లో. అది ఒక చిన్నగా లిరిక్ మీకోసం పల్లవి పాడు ఒకసారి. నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే, ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే, ఎన్నాళ్ళవుతుందో నిన్ను చూడక నా మనసే, నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా. అనిత 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 నా అనిత నా ప్రాణమైన అనిత, మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడతా. అనిత 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 నా అనిత నా ప్రాణమై. సూపర్. ఏమైపోయావు నాగరాజ్ ఇన్ని సంవత్సరాలు? అప్పుడు నాకు జరిగిన అన్యాయం ఏంటంటే సినిమా విషయంలో నా పేరు మీద ఒక సినిమా చేసిల్లన్న, నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ. కొంచెం ఫైనాన్షియల్గా అది హ్యాండ్ ఇవ్వడం వల్ల ఇక నాకు హైదరాబాద్ అంటే భయం ముచ్చుకొని నేను మా ఊరు వెళ్ళిపోయాను అన్న. కావాల్సింటే చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఇప్పుడు మళ్ళీ రాస్తున్నా, మంచి మంచి సాంగ్స్ రాస్తున్నా. రీసెంట్గానే హైదరాబాద్కి షిఫ్ట్ అయినా. నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను మళ్ళీ. బట్ నువ్వు చచ్చిపోయావు అన్న రూమర్స్ వచ్చాయి. అవును, ఎందువల్ల అట్లా క్రియేట్ చేశారు? ఎట్లా క్రియేట్ అయిందంటే, మన ఒక వీడియో సాంగ్ అది వేరే సాంగ్ అన్న. దాంట్లో ఆ యాక్టర్ హీరో చనిపోతాడు, అది వేరే పాటకు ఈ అనిత పాటని అటాచ్ చేసింది. నిజంగా నేనే చనిపోయానని చాలామంది అట్లా రూమర్స్ వచ్చినాయి. అమ్మాయి చనిపోయిన కొంతమంది, అబ్బాయి చనిపోయిన కొంతమందిని అట్లా రూమర్స్ రావడం వల్ల అప్పుడు జనాల్లోకి పాట తొందరగా క్యాచ్ అవ్వడం, ఒక్కొక్కరు ఒక కథ అల్లుకోవడం వల్ల
అప్పుడు జీ 24 గంటల ఛానల్ వల్ల అప్పుడు అట్లా తీసుకొచ్చి నాకు ఒక సినిమా అవకాశం కల్పించి నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అని ఒక సినిమా కూడా చేసిల్లు అన్నప్పుడు. బాగా బాధపడ్డావా, చచ్చిపోయావు రూమర్స్ అంటే వచ్చినప్పుడు? అట్లా అది బాధ అంటే అందరు నా గురించి అనుకుంటా అంటే అయ్యో బాధ అనిపించింది. కావాల్సింటే మళ్ళీ నేను బ్రతికే ఉన్నా అని చెప్పేసి అప్పుడు కొంచెం టీవీలో చూపెట్టి నాకు ఒక సినిమా అవకాశం అట్లా రావడం జరిగింది. కానీ నేను అనుకున్నది కంటే నేను అప్పుడు నాకు హైదరాబాద్ అంటే కొత్తగా అసలు ఏం తెలియదు. నన్ను యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు అంటే యూజ్ చేసుకున్న వాళ్ళు ఇట్లా సినిమా మీకు అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అంటే వచ్చిన ఆపర్చునిటీస్ వదిలిపెట్టుకోవడం, సినిమా రిలీజ్ అయ్యేదాకా మీరు ఎక్కడ పాడద్దు రాయొద్దని అట్లా నాకు కొన్ని కండిషన్స్ పెట్టడం వల్ల నేను కొంచెం ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా చనిపోయిందని రూమర్స్ వచ్చాయి అవన్నీ కదా. బట్టి అన్న ఆ అమ్మాయి అనిత ఏం చేస్తుంది ఇప్పుడు? అనితకు మ్యారేజ్ అయిపోయింది అన్న. ఆమె ఎక్కడ ఉన్నా అంటే ఆమెకు మ్యారేజ్ అయిపోయింది, నాకు మ్యారేజ్ అయింది. అంటే వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే కదా, ఎందుకంటే మన సైడ్ నుంచి కూడా ఆలోచించవచ్చు కదా. కావాల్సింటే అనితకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే ఒక మంచి పాట ఆమె బ్రేకప్ చెప్పకపోతే నేను అంత మంచి పాట రాయకపోతున్నాను, నాకు ఇంత మంచి పేరు రాకపోతే. మీ ఇద్దరు ప్రేమికులు రియల్ గా? అవును, మీ ఇద్దరు ప్రేమించుకున్నారు అనిత నువ్వు రియల్ గానే? అవునన్న. మరి ఎందుకు విడిపోయారు? చెప్పిన కదా నాకు డిగ్రీలో ఉన్నప్పుడు నచ్చిన అమ్మాయి పేరు అంటే కొంచెం వాళ్ళ ఊర్లు అది ఎట్లుంటుంది అంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి నచ్చకపోవడం, అబ్బాయికి అంటే ఇటువంటి మన ఫ్యామిలీలో కుదరదు అని చెప్తే ఆ అమ్మాయి భయపడడం. ఇక మధ్యలో ఫస్ట్ 2 సైడ్ ఉండి మధ్యలో బ్రేకప్ అయితే నేను ఫస్ట్ రాసిన పాట అదే ఫస్ట్ సాంగ్ నేను రాయడము. బేసిక్గా నేను ఆర్కెస్ట్రా సింగర్, స్టేజ్ షోస్ అవి చేసుకునేవాడిని. అప్పుడు డిగ్రీలో పాల్వంచలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి పేరు మీద ఒకటే పాట 1 month కష్టపడి మంచిగా రాసుకొని ఆ పాట బయటికి తీసుకురావడం కోసం ఎన్నో ఇబ్బందులు అప్పుడు. బట్ బ్రేకప్ అయినప్పుడు ఆమె బాగా బాధపడ్డదా? ఇద్దరు బాగా బాధపడ్డారా? అంటే ఫస్ట్ చెప్తున్నాను నేను అంటే ఇష్టం అమ్మాయికి. కావాల్సింటే ఆమెకు ఉండే ప్రాబ్లమ్స్ వల్ల ఆమె నాకు ఇట్లా అప్పుడు లవ్ అంటే ఎట్లా ఉంటుంది అన్న కొత్త బంగారు లోకంలో ఏదో ఉన్నట్టు. అప్పుడు ఏంటంటే అది అంత మెచ్యూర్డ్ కూడా కాదు. అంటే అమ్మాయి కోసం ఏదో మన ప్రేమను ఉందంటే కొత్తగా అమ్మాయికి చూపెట్టాలి అంటే మాకు మాట్లాడుకునే ఛాన్స్ కూడా లేకుండే. ఒక పాట రూపకంగా మనం సింగర్ కదా ఒక పాట లెక్క రాసి దాన్ని రికార్డింగ్ చేస్తానన్నా మనకు మాట్లాడుకునే ఛాన్స్. పాట అనేది ఒక పక్షి లాంటిది కదా, ఎక్కడికైనా ఎగిరిపోతుంది. కాబట్టి ఒక పాట రూపకంగా చెప్దామని నేను ఏంటంటే నాకు అప్పటికి ఫోక్ ఇండస్ట్రీలో ఒక లవ్ సాంగ్ ఫస్ట్ సాంగ్ మంచి హైలైట్ అది ఆ రోజుల్లో ట్రెండ్ సెట్టర్ కూడా. అవునండి. అప్పుడు బాగా బాధపడి ఉంటావు కదా, లవ్ బ్రేకప్ అయిపోయి తనకు వేరే పెళ్లి నీకు వేరే పెళ్లి. అవునండి. అయినా పర్లేదు అన్న. అనిత వెళ్ళిపోయిన తర్వాత నాకు అంతకన్నా మంచి అమ్మాయి మా మిస్సెస్ దేవిక ఆమె పేరు. అమ్మాయి అనిత గురించి ఆ పాట గురించి అన్ని తెలిసి కూడా నన్ను ఇష్టపడి చేసుకొని ఇప్పుడు కావాల్సింది నాకు ఒకటే బాధ అన్న. నాకు 2 పిల్లలు, నా పెద్ద అబ్బాయికి డెఫ్ అండ్ డమ్ మాటలు రావు. నేను ఒక సింగర్, పెద్ద అబ్బాయి అజిత్ విహారీ 7 years ఉంటాడు, డెఫ్ అండ్ డమ్, అబ్బాయికి మాటలు రావు, చెవులు వినపడేది. ఇప్పుడు చిన్న అబ్బాయి కూడా ఏంటంటే పెద్ద అబ్బాయితో ఉంటాడు 4 years. ఎప్పుడు వాడు సైకిల్ చేస్తే వీడు కూడా సైకిల్ చేస్తుండే చిన్న అబ్బాయి కూడా. అదొకటి ఏంటంటే నాకు 2 పిల్లల కళనే ఉందా? ఇప్పుడు 2 పిల్లల కళ ఉంది. అందుకని ఇక నాకు అక్కడ ఏంటంటే బతకడం కోసం హనంకొండలో ఉండేది 2 రోజులు. అక్కడ లోకల్ స్టూడియోలలో రాయడం కానీ పాట ఎవరైనా పిలిస్తే వెళ్ళేది, స్టేజ్ షో చేసేది. ఒక చిన్న పాన్ షాప్ లాంటిది పెట్టుకొని 2 రోజులు ఫ్యామిలీని పెట్టుకుంటారు. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యన యూట్యూబర్స్కు కొన్ని సాంగ్స్ ఇచ్చిందన్న, ఇవి రికార్డింగ్స్ జరుగుతున్నాయి. చిన్నగా సినిమాల ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాయి. 2 పిల్లలకి అదే ప్రాబ్లం వచ్చిందా? 2 డిఫరెంట్ అంటే చిన్న అబ్బాయిని ఇంకా హాస్పిటల్లో చూపించలేదు. ఈఎన్టీకి, పెద్ద అబ్బాయికి ఈఎన్టీలు చూపెట్టిన మిషన్స్ ఇట్లా తెప్పించిన. కావాల్సింటే ఏంటంటే ఫైనాన్షియల్గా మనకు ఇప్పుడు స్పీచ్ థెరపీ అది ఇది అని చెప్పి మనకి ఏంటంటే మనకు అంత మాత్రమే, మనకు ఎవరు సపోర్టింగ్ లేకుండే. ఇక ఏదో మనకు ఉన్నంత లేదంటే ఇక మళ్ళీ మనం కళామతాన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి అదే మనల్ని కాపాడుద్దని మళ్ళీ హైదరాబాద్ రీసెంట్గానే షిఫ్ట్ అయిందండి. ఇక్కడ పుట్టిన పిల్లలిద్దరూ ఇలా అయిపోయేసరికి అదే బాధ అన్న. నాకేంటంటే జీవితంలో నేను జీర్ణించుకోలేని బాధ. ఫైనాన్షియల్గా ఏంటి ఇప్పుడు నీ ప్రాబ్లం? సపోర్ట్ ఉందా ఏమన్నా? ఫైనాన్షియల్గా ఏంటంటే నాకంటూ సపోర్ట్ అంటే మా తమ్ముడు కొంచెం మా సొంత ఓన్ బ్రదరు. తమ్ముడికి మ్యారేజ్ అయింది, తమ్ముడికి ఫ్యామిలీ ఉంటుంది. తమ్ముడికి అది కావాల్సి ఉంటే నాకు ఇక్కడ హైదరాబాద్లో అన్న నువ్వు రా అన్న, నీకు ఏదన్నా ఉండడానికి ఇట్లా నువ్వు బయట ఉండే బదులు ఇక్కడ ఉన్న మన రూమ్లో వండుకుంటా అవకాశం కోసం తిరుగు. నీకు అనిత పాట అది ఆ పేరు చెప్పుకొని వెళ్తే ఎవరైనా అవకాశం ఇవ్వడానికి నీకు ముందుకు వస్తారన్న. ఇప్పుడు కూడా నా పాటని ఇంకా మర్చిపోలేదు అన్న. ఎవరు వెళ్ళినా కానీ కరెక్ట్గా రెస్పాండ్ అవుతుంది. నేను అనుకోకుండా వచ్చాను బయటికి. అంటే ఏంటి పిల్లలకి ప్రాబ్లం ఏంటి ఒకసారి చెప్పుకుందో లేదో చూస్తే. అయితే మన డెఫ్ అండ్ డమ్ అన్న చెవులు వినబడితేనే మాటలు వస్తాయి కదా. సో నేను అనుకోకుండా వచ్చాను, చెక్ బుక్ ఉన్నాయి అయిపోయినాయి.
సో ఇద్దరు పిల్లలకు కూడా ప్రాబ్లం ఉందా? అవునన్నా. ఒకరికేనా? ఇద్దరికి అంటే చిన్న అబ్బాయి 4.5 years. Okay. వాళ్ళకి ఏంటంటే చెవులు వినబడట్లేదు అన్న. ఇద్దరికి కూడా? చెవులు వినబడితేనే చెవు నుంచి మెదడుకు ఉంటుందంట కదా. అది అన్ని చెక్ బుక్స్ అయిపోయినాయి, లాస్ట్ అదే ఉంది. బట్ ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే నేను చెప్తాను ఒకసారి. తప్పకుండా And, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే సో ఇట్లా నాకు సపోర్టింగ్ అంటే మీరు నాకు ధైర్యం ఇస్తే నేను తప్పకుండా ఏదో ఒక రోజు కంపల్సరీ ఇక్కడ ఇండస్ట్రీలో వండుకుంటా, నేను నిలదొక్కుంటాను. ఎందుకంటే నేను ట్యూన్స్ చేయగలుగుతా, రాయగలుగుతా. నిజంగా మంచి సింగర్వి, మంచి రోజులు మళ్ళీ రావాలి నీకు. 15 years బ్యాక్ అనిత వనిత ఇప్పటికి కూడా మర్చిపోకుండా ఉన్నామంటే బికాజ్ ఆ లిరిక్స్ కానీ, ఆ పాడే విధానం కానీ, ఆ డ్యాన్స్, మీ ఇద్దరు అనిత నువ్వు ఇద్దరు స్క్రీన్ మీద చింపేశారు. అండ్ నిజంగా ఫ్యామిలీలో ఇంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టి డెఫినెట్గా ఇండస్ట్రీ కూడా కొంత హెల్ప్ చేస్తుంది. అండ్ నాగరాజ్ మీ అందరికీ గుర్తుంటుంది, అనిత ఓ అనిత సాంగ్ పాడి ట్రెండ్ సెట్టర్ అనమాట ఆ రోజుల్లో, అందరికి ఇష్టమైన సాంగ్ అది. సో తను ప్రాబ్లంలో ఉన్నారు ఫైనాన్షియల్గా, తన ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉంది. పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా, ఒక పిల్లలు ఇద్దరు కూడా హెల్త్ అసలు బాగాలేదు. నిజంగా ఎవరన్నా హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు హెల్ప్ చేయండి. నాకు తోచినట్టు నేను హెల్ప్ చేశాను నాగరాజ్కి. అండ్ కొంతమంది ఎవరైతే తన పాటలు ఇష్టపడి తను ఇష్టపడిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉంటారు కాబట్టి మీకు తోచినంత ఎంతైనా 100 అయినా 500 అయినా 1000 రూపాయలైనా నాగరాజ్కి ఫోన్పే చేయండి. ఒకసారి నీ ఫోన్పే నెంబర్ కూడా చెప్పు. 8106263690. నేమే ఉంటుంది నాగరాజు అని ఉంటుంది. ఎవరన్నా చేయాలనుకునే వాళ్ళు రూపాయి అయినా 50 రూపాయలైనా 100 రూపాయలైనా 500 అయినా కానీ తనకి తన కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది ఈ టైంలో. సో నాగరాజ్, విష్ యూ గుడ్ లక్. మనం కలుద్దాం మళ్ళీ, డెఫినెట్గా కలుద్దాం. అండ్ సూన్ మళ్ళీ నీకు మంచి రోజులు వస్తాయి, మంచి మంచి పాటలు రాద్దాం. నేను కూడా కొన్ని అవకాశాలు కూడా చెప్తాను. థ్యాంక్ యూ. బాయ్.